నమస్తే, మీరు చూస్తున్నది సత్య న్యూస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తున్న సత్య న్యూస్. వివరాల్లోకి వెళ్లే ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ భవన్లో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల, ఎమ్మెల్సీ మాగుంట. ఘనంగా మాజీ మంత్రి మాదాల జానకీరాం సంస్మరణ సభ. మాదాల జానకీరాం పేదల రైతుల పక్షపాతి అని కొనియాడిన వక్తలు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ విజయం పట్ల పార్టీ శ్రేణుల సంబరాలు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని పార్టీ నేతల వెల్లడి. కులమతాలకు అతీతంగా పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తెలుగుదేశం ప్రభుత్వం ధ్యేయమని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. దీనిలో భాగంగా చంద్రన్న రంజాన్ తోఫా, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలియజేశారు. ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అభిమానుల ఆధ్వర్యంలో ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ సంబరాలలో ఎమ్మెల్సీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా దైవ ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం క్రిస్మస్ కేకును కట్ చేశారు. వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ సంపాదించడం సహజమని, అయితే అందులో కొంత సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించడం గొప్ప విషయమని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు. చుండి శ్యామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, సూపర్ బజార్ మాజీ చైర్మన్ తాతా ప్రసాద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మారెళ్ల వివేకానంద, మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కఫిల్ బాషా, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ పెళ్లూరు చిన్న వెంకటేశ్వర్లు, ఇంకా అయినాబత్తిన ఘనశ్యామ్, పార్టీ నాయకులు బొమ్మినేని మురళి, పసుపులేటి శ్రీనివాసరావు, రత్నరాజు, భాస్కర్, సురేష్ రెడ్డి, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, తాలూకా సిఐ గంగా వెంకటేశ్వర్లు, టూ టౌన్ సిఐ సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం ఈ క్రిస్మస్ పండుగ యొక్క ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి మొదటిగా ప్రార్థనగా పాస్టర్ మకాయల్ గారు మొదట ప్రార్థన చేస్తారు. తర్వాత కార్యక్రమం జరుగుతుంది. ఈ 8 సంవత్సరాలుగా 7 సంవత్సరాలు దాటి 8వ సంవత్సరము సుండి శ్యామ్ గారు మరి పెద్దలైనటువంటి మాజీ ఎంపీ గారితో ఇటీవల కాలంలో మనకున్నటువంటి మరి నేటి ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఎన్నో అభివృద్ధిమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి స్వయంగా నేను చూస్తున్నాను. వెంగముఖపాలెం సంఘంలో ఈ రోజు మీ కన్నారా చూడవచ్చును అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సహాయపడుతున్న ఈ సభలంతట్లో మీరు ఉండి ఈ తిరిగి ఈ లోకానికి మీరు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా చంద్రన్న క్రిస్మస్ కాలం కూడా 5 పిండి వంటలతో మీ అందరూ కూడా ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతి ఒక్కరి పేదవాళ్ళలో కూడా క్రిస్మస్ పండుగ జరుపుకోవాలి. అదేవిధంగా మొన్న వచ్చినప్పుడు రంజాన్ కానుక ఆ రోజు ముస్లిమ్స్కి ఇచ్చారు. సంక్రాంతి కానుక వచ్చేసి సంక్రాంతి పండుగ ఇచ్చారు. ఇప్పుడు క్రిస్మస్కి సంబంధించి మన వాళ్ళందరూ కూడా ఈరోజు 5 పదార్థాలతో ఈరోజు ప్రభుత్వం కూడా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఎక్కడికెక్కడ చర్చ్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది. మాకు ఎప్పుడు మీటింగులు చెప్పినా కూడా మనకి ముందు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎక్కడైతే వీళ్ళు ఎస్సీ, ఎస్టీస్ వీళ్ళంతా ఉన్నారో వాళ్ళ కాడ మనం రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, హౌసెస్ కానీ ఇవన్నీ కూడా మొదలుపెట్టి మిగతా ఈ ఊళ్ళో చేయాలని చెప్పేసి కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు చెప్తూ ఉంటారు. దాన్ని బట్టే ఈరోజు ఎక్కడ ఉండే స్లమ్ ఏరియాస్లో కూడా అన్నీ కూడా నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నా. ఈరోజు నీళ్ళ విషయంలో కానీ, హౌసింగ్ విషయంలో కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు మన నగరంలో మనం ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు చూపుకొని ఈరోజు పేదవాళ్ళకి అన్నీ ఉండాలి,
పేదరికం లేని సమాజం చూడాలి, తప్పకుండా ప్రతి కుటుంబానికి 10,000 ఆదాయం రావాలి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కూడా అనేక కార్యక్రమాలు ఈరోజు మహిళల కోసం కూడా చేపడుతున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మహిళలు ఎన్నో గ్రూపులు చేసుకొని మీ కాళ్ళ మీద నిలబడేటట్టుగా మీరు సంపాదిస్తే ఆ కుటుంబం బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి మహిళల గ్రూపులకి ఎంత కావాలంటే అంత నిర్మించేటట్టుగా సంతోషం. ఈరోజు సెమీ క్రిస్మస్ అంటే క్రిస్మస్ పండుగ ఇది. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మొదటిగా కూడా తెలుపుతూ ఉన్నాను. నేను ఆ యేసుక్రీస్తు ఆశీస్సులు మీకు అందరికీ కూడా ఉండాలి. ఈరోజు సోదరుడు చుండి శ్యామ్ మనల్ని అందరినీ ఇక్కడ తీసుకొచ్చి యేసు భగవానుని ఆశీస్సులు అందరికీ కూడా ఏర్పరచాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని పెట్టారని అంటే మనం నిజంగా వారిని ప్రత్యేకంగా అభినందించవలసిన విషయం. అది సోదరుడు శ్యామ్ చెప్పాడు, ఇంతకాలంగా 8 సంవత్సరాలుగా కూడా ఎటువంటి సేవలు చేశాను నేను, రంగముఖం పాలనలో సేవ చేశానా లేక ఒంగోలులో సేవ చేశానా అనేది ఒకే కాదు. పూర్తిగా ఈరోజు యేసుక్రీస్తు భావనలు అనేది వారు చెప్పినే నేను మనసులో కూడా ఉంచుకొని ఉన్న దాంట్లో కొంత భాగం అనేది ఖర్చు పెట్టాలి, ప్రతి కుటుంబం అనేది ఆచరణ కూడా తీసుకొని ఈరోజు సోదరుడు చుండి శ్యాము వారి మిత్రబంధువులు అందరూ కూడా ఈ పెద్ద కార్యక్రమాన్ని చేపడుతున్నారనంటే అందరి తరఫున మరొకసారి వారిని ప్రత్యేకంగా కూడా అభినందిస్తూ ఉన్నాను. చాలా కష్టమైన విషయం. పెద్దలందరూ చెప్పినట్టుగా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలనంటే దానికి ఒక ప్రోత్సాహం అనేది కావాలి. సోదరులు ఎమ్మెల్యే గారు జనార్దన్ రావు గారు ఇచ్చిన ప్రోత్సాహంతో పూర్తిగా శ్యామ ఇటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకోవడం అనేది నిజంగా చాలా ప్రశంసించవలసిన విషయం. ప్రతి సంవత్సరం ఇది 8వ సంవత్సరం, 7 సంవత్సరాలు కూడా క్రమం తప్పకుండా మమ్మల్ని ఏ ప్రాంతంలో ఉండేలా కూడా ఈ రోజు అనేది ఒక తేదీ నిర్ణయం చేసిన తర్వాత అప్పుడు ఆ వచ్చే రోజు పదే కూడా ఫోన్ చేస్తూనే ఉంటాడు, గుర్తు చేస్తుంటాడు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి మాగుంట కుటుంబం కూడా ఎవరు అందరూ కూడా వచ్చి ఉండాలి అనేది సోదరుడు శ్యామ్ గారి ఒక అభిలాషం. కాబట్టి అందువల్ల ఈరోజు మీ కార్యక్రమాల్లో మీతో పాటు కూడా పాల్గొంటారు. స్వామి వివేకానంద ఒక మాట అంటాడు, ఎదురు దెబ్బలు ఎన్నైనా తగలచ్చు, ఎదురు దెబ్బలు ఎన్నైనా తగలచ్చు, అవి మర్చిపోవచ్చు, కానీ మేలు చేసిన వాడిని మాత్రం ఎప్పుడూ మర్చిపోకూడదు. 2002లో యంగమొక్కపాలెం భూపోరాట కమిటీలో చుండి శ్యామ్ అనే వ్యక్తి కీలక పాత్ర వహిస్తున్నప్పుడు కలెక్టరేట్లో నాకు ఒక ఇది వచ్చింది. అధికారులు మొత్తం పిలిచి, నువ్వు ఆగవయ్యా, ఒక 4 పిలిచి కమిటీ సభ్యులతో నువ్వు ఆగవయ్యా, నువ్వు బాగా లైన్లో పెడతామన్నారు. ఆ నీచపు కూడు నాకు వద్దయ్యా అని చెప్పి బయటకు వచ్చాను. ప్రార్థించే పెదవులను సాయం చేసే చేతులు విన్నా అంటారు. సెమీ క్రిస్మస్ ఇంత ఘనంగా మహిళలకి చేతులు ఇస్తూ చక్కగా ఏర్పాటు చేస్తున్నటువంటి శ్యామ్కి నా ధన్యవాదాలు తెలుస్తా ఉన్నాను. తన పేద ప్రజలందరికీ ఏదో సేవ చేయాలని చెప్పి, తన పుట్టిన ఊరికి అభివృద్ధి పనులు చేయాలని చెప్పి తరచు అంటే మొహమాటం లేకుండా నాయకులందరికీ అడిగి వచ్చి మా ఊరికి ఈ పనులు చేయాలని చెప్పి గట్టిగా అడిగే ధైర్యం ఉన్న నాయకుడు చుండి శ్యామ్ గారు. ఎందుకంటే చెప్పినట్టు చాలా సందర్భాలు చూసా, మా ఊరు అభివృద్ధి నోచుకోలేదండి అని మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి వచ్చి రోడ్లు కానీ డ్రైన్స్ కానీ పెట్టించి ఆ ఊరికి పోయే ఈ రోజు బ్రిడ్జి నిర్మాణంలో కూడా ఎమ్మెల్యే గారు తరచున సందర్భాలు ఉన్నాయి. అటువంటి నాయకుడు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగల్లో క్రిస్మస్ పండుగ ఒకటి. జీసస్ ద్వారా స్థాపించిన క్రిస్టియానిటీ ఈ రోజు నలుమూలలకు వ్యాపించింది. క్రిస్టియానిటీ అంటే శాంతి అంటే క్రిస్టియానిటీ. ఒక రోగికి నయం చేసేదే క్రిస్టియానిటీ, ఒక గుడ్డివానికి దారి చూపించేదే క్రిస్టియానిటీ. ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా మీ అందరికీ ఈరోజు మరి క్రిస్మస్ పండుగ సందర్భంగా
సెమీ క్రిస్టమస్ వేడుకల్లో మరి చుండి శ్యామ్ ఆహ్వానించగానే ఇది చుండి శ్యామ్ ప్రోగ్రాంకి నేను రావడం బహుశా 8వ సారి అనుకుంటా. మరి ఎటువంటి ఆర్థిక సహాయం ఎవరిని అడగకుండా ఇంతమందికి సహాయం చేయాలనేటువంటి లక్ష్యంతో ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎదుటి వారిని ప్రేమిస్తూ మరి ఓర్పు సహనంతో ప్రశాంత జీవనం గడపడానికి మనం పునరంకితం కావాలని చెప్పి ఆ మహాత్ముని క్రీస్తు ప్రభు జన్మదినం సందర్భంగా మనం అంతా కూడా మరొకసారి వారి బోధనని ఆచరణకి మనం పునరంకితమవుతామని చెప్పి మనం చేస్తూ మీ అందరికీ ఈ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంతగా ఏర్పాటు చేసినటువంటి సోదరుడు చుండి శ్యామ్కి మరొకసారి నా శుభాకాంక్షలు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా మన శ్యామ్ ఈ కార్యక్రమాలకి మమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఇందాక మన ప్రెసిడెంట్ సీలు చెప్పినట్టు చేసిన సాయాన్ని మర్చిపోయేవాడు కాదు శ్యాము. నేను ఎప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏదో లోన్లు కావాలని వస్తే అప్పుడు ఈ శాంక్షన్ చేయించారు. ఇంకెక్కడ కనపడ్డా ఈ ఊరు కనపడ్డా ఇదే మాట చెబుతూ ఉంటాడు. అదేవిధంగా మన చుండి శ్యామ్ అనే వ్యక్తి నాయకులు కానీ అధికారులు కానీ మరి ఇక్కడ పొర ప్రజలు కానీ దగ్గరగా ఒక బిడ్డగా ఒక తమ్ముడుగా ఒక సోదరుడుగా ఎంతో అభిమానం దూరుకున్నాడు అతను. ఈరోజు చుండి శ్యామ్ అనే వ్యక్తి మరి ఇంత ఫంక్షన్ ఆర్గనైజ్ చేయడం అనేది నేను ముందు సంవత్సరం కూడా వచ్చినాను, అందుకే సంవత్సరం వచ్చినాను, ఈ సంవత్సరం వచ్చినాను. ఈరోజు ఇంకా చాలా ఎక్కువగా వచ్చినారు. శ్యామ్ మరి ఈ యొక్క ప్రోగ్రాం గురించి మా ఆఫీస్ దగ్గర ఆయన ఎప్పుడు ఉంటాడు. ఒక 15 రోజుల నుంచి క్రిస్మస్ పండుగ వస్తుంటే మొట్టమొదటిగా మనకి ఎంత గుర్తు వచ్చే వ్యక్తి మాకు ఎవరైనా ఉన్నారంటే అది చుండి శ్యామ్ అని మేము గౌరవంగా చెప్పుకుంటున్నాము. తనకి ఉన్నంతలో తన యొక్క సేవల్ని విస్తృతపరుచుకుంటూ గత 7 సంవత్సరాలుగా క్రిస్మస్ పండుగ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలకు పేద మహిళలకు తనకు చేతనైనంతలో సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరైనా మా మిత్రులు ఎవరున్నారంటే అది చుండి శ్యామ్ అని మేము గర్వంగా. క్రీస్తు అంటే ప్రపంచ దేశాలు 2 చేతులు దండం పెట్టే మహానుభావుడు. అలాంటి మహానుభావుడు యొక్క పుట్టినరోజు ముందర జరిగే ఈ కార్యక్రమంలో మీరు వచ్చి మీకు ఇచ్చే బహుమతుల గురించి కాదు, ఆ మహానుభావుని తలుచుకుంటూ వాళ్ళ దేశ సేవా కార్యక్రమాన్ని మనం తలుచుకోవాలి. మరి 2000 సంవత్సరాల క్రితమే 2000 సంవత్సరాల పూర్వమే ఈ రోజు ప్రపంచ దేశాలు ఏం కోరుకుంటాయంటే శాంతి 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 అని అందరూ కోరుకునే శాంతిని 2000 సంవత్సరాలు అందరు చప్పట్లు కొడదామని. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. అందరు గట్టి చప్పట్లు కొట్టి హ్యాపీ క్రిస్మస్ అని చెప్తే మేరీ క్రిస్మస్ చెప్దాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. God bless you.
నటుడిగా తనకు నాటక రంగం జీవితాన్నిచ్చిందని, బుల్లితెర గుర్తింపు తెచ్చిందని ప్రముఖ సినీ నటుడు కోట శంకరరావు అన్నారు. సినీ రంగంలో తెలుగు నటులకు ప్రాధాన్యత తగ్గిందని తెలియజేశారు. ట్రాక్ స్టార్స్ మెలోడీస్ నూతన సంస్థను కోట శంకరరావు ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వడియరాజుల సంక్షేమ సంఘం అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు, శ్రీ అభయ కళారాధన అధ్యక్షులు మద్దాడి మాధవరావు, ఎర్రన సాహిత్య పరిషత్ అధ్యక్షులు మైనంపటి సాయి కుమార్కి విశిష్ట సేవా పురస్కారాలు అందజేశారు. కోట శంకర్రావుని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధ వెంకటేశ్వరరావు, కళాభిమాని మండువ శ్రీనివాసరావు, సంస్థ అధ్యక్షులు మామూర్తి, చల్లా నాగేశ్వరమ్మ, కుర్రా ప్రసాద్ బాబు, మిడతల మల్లికార్జున్, ఐ మురళీకృష్ణ పాల్గొన్నారు. కొన్ని మామూలుగా మాకు ఈ టీవీలో సినిమాలు ఏంటంటే కథకి సంబంధం లేని ఆయన మంచి అసలు అండర్ యాక్టింగ్ ఎట్టా చేయాలి, చక్కగా అంకురు సినిమా చూసుంటారు మీరు అందరూ. అది ఒకటి ఎక్సలెంట్ క్యారెక్టర్. అట్టాగా నన్ను మౌడు చేసిన వాడు ఆయన. తర్వాత డైలాగ్ డిక్షను చక్కగా నేర్పింది ఆల్ ఇండియా రేడియో. ఇవాళ ఎవరైనా కళాకారులు ఇక్కడ ఉంటే అసలు భాషకి ప్రాముఖ్యత పోతుంది. అది సగం ఇంగ్లీష్ మాటలు సగం హిందీ మాటలతో మాట్లాడుతున్నాం. ఇవాళ నాలాంటి వాడు ఎవడన్నా కొద్దిగా తేడా ఉందండి అంటే చేదస్తంగాడు అనే పరిస్థితి వచ్చింది. కానీ మనకు ఏ రకమైన వాళ్ళు ఏమైనా అనుకోనండి, మనం అసలు ఆ పాత్ర వేయడానికి లేకపోతే ఒక నటుడు అవ్వడానికి మనం క్వాలిఫికేషన్ సంపాదించుకోవాలి. ఏమంటే నేను గాయకుడిగా పనికొస్తానా, నటుడిగా పనికొస్తానా అంటుంటారు. అసలు నీకుందే ఆ నమ్మకం అంటుంటాను నేను. నీకు అంతరాత్మక ఉండాలి కదా. అదృష్టాన్ని మించింది ఏది లేదు, ఏ ఫీల్డ్ అయినా సరే. ముఖ్యంగా నటనలో మనందరం చూస్తున్నాం కదా, ఎవరెవరో మహానటులు అవుతున్నారు. మహానటులు చాలామంది రోడ్ల మీద దొరుకుతున్నారు. అది పక్కన పెట్టండి. కాబట్టి అదృష్టమే ముఖ్యమని కాబట్టి ఏ ఫీల్డ్లోనైనా అదే వస్తుంది. అదృష్టం ఉన్నప్పుడు ఇంకా మనం అంటే ప్రాక్టీస్ ఎందుకు ఇది అనుకుంటారేమో. అలా కాదు. ముందు మన AK-47 మన కత్తి మన నూరుకుని రెడీగా ఉండాలి. తలుపు కొట్టింది ఎరగదీయటం లేదు. అప్పుడు వచ్చింది అది అప్పుడు నేర్చుకుంటానంటే వాళ్ళు నేర్పేవాడు ఎవరు లేడు. నేను నేర్పేంత తీరిక లేదు. అందుకని ఎవరో పరభాష వాళ్ళని ఎవరో తెచ్చుకుని వాడితో మేనేజ్ చేసేస్తారు. అలాగా. తర్వాత సంగీత మిత్రులారా, మీ అందరూ ఏంటంటే నాటకాలు మేము వేసేవాళ్ళం. ఆ డైలాగ్ ఏమగానే ఒక నాటకం చదివేస్తాం. కానీ నృత్యానికోటి, గానానికోటి నిత్య సాధన కావాలి. ఊరికే నాకు వచ్చు కదా నేను కూర్చుంటే కుదరదు. పనున్నా లేకపోయినా అక్కడ బేరాలు లేకపోయినా ఇంటి పాడుకుంటుంటారు. అలాగే నృత్యం చేసేవాళ్ళు పర్సనాలిటీ పెరగకుండా. కాబట్టి నటుడు గాయకుడికి నాట్యం చేసేవాడికి ఎక్కువ శ్రద్ధ ఉండాలి దాని పట్ల. నటుడు అనేవాడు ఒక వరలో పడిపోతే వాడు దుర్మార్గ పాత్ర వెళ్ళిపోతుంది. అలా గాయకుడు ఎంత ఉన్నా ఆ గాత్రం కావాలి. అలాగే మీరందరూ గాయకులు పెట్టుకున్నారు ఇది బ్రహ్మాండంగా. అసలు ఈ ట్రాక్ల మీద వాడటం అనేది ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా చాలా కష్టమైన ప్రక్రియ. అసలు ఎక్కడ పోతుందని మాకు భయం వేస్తూ ఉంటుంది చూసేవాడికి. కాబట్టి చాలా సాధన అవసరం. అసోసియేషన్ పెట్టారు. మీ అసోసియేషన్ నిరంతరం చెందాలని, మళ్ళీ వచ్చి మీ సభలో పాల్గొనే అవకాశం నాకు ఆ నటరాజు కల్పించాలని ఆ త్యాగరాజ స్వామిని గాయకులు కోరుకుంటూ. మహానీయులు కొంతమంది ఉన్నారు. వారి యొక్క చరిత్రలో నుంచి అన్నమయ్య గారి చరిత్రలో నుంచి కొన్ని పద్యాలు గేయాలు తీసుకుని ఘంటసాల మహానుభావులు లాంటి వాళ్ళు అవన్నీ రిలీజ్ చేసిన తర్వాత అవన్నీ కూడా ఇప్పుడు మనలోకి వస్తున్నందువల్ల మనం వాటి రుసులు ఎప్పుడో జరిగినాయి. వాటిని ఇప్పుడు మనం తెలుసుకోవడం వల్ల దాంట్లో గానం కానీ దాంట్లో ఉన్న పాయింట్స్ని తీసుకొని ఈరోజు మన అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల మన భాషలోని భావాలు అన్నీ కూడా తెలుగు భాషలో వదిస్తూ ఒకప్పుడు సాంస్క్రిట్లో ఉండి అన్నీ తెలుగులో మార్చి ఇప్పుడు సాంగ్స్ రూపేణా కానీ పద్యాల రూపేణా కానీ వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి మహానుభావుల్ని మనం గొప్పగా భావించుకోవాలి. ఎందుకంటే ఈ సంస్థల గురించి నాకు బాగా తెలుసు.
పేదల రైతుల పక్షపాతి స్వర్గీయ మాదాల జానకిరామ్ అని పలువురు వక్తలు అన్నారు. జానకిరామ్ ఆశించినట్లు 1972లోనే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి ఉంటే ఈ పార్టీకి మన రాష్ట్రం సంపన్న రాష్ట్రంగా ఉండేదని తెలియజేశారు. ఆంధ్రసేన వ్యవస్థాపకుడు మాజీ మంత్రి మాదాల జానకిరామ్ సంస్మరణ సభ ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో నిర్వహించారు. ఏఎంసీ మాజీ చైర్మన్ జానకిరామ్ మేనల్లుడు మారెళ్ల వివేకానంద అధ్యక్షత వహించారు. జానకిరామ్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అతిథులు, బంధుమిత్రులు, అభిమానులు ఘనంగా నివాళులర్పించారు. ఎమ్మెల్సీల కరణం బలరామకృష్ణమూర్తి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, మాజీ శాసనసభ్యులు డాక్టర్ బాచన చెంచుగరటయ్య, గుండప్రేని అచ్యుత్ కుమార్, డాక్టర్ దివి శివరాం, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు అన్న నల్లూరి వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసీరావు, పీడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ పాటిమండల గోపాలస్వామి, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి, యోగయ్య యాదవ్ మరియు కొమ్మి కృష్ణయ్య, రమణయ్య, గాంధీ, రూపనారాయణ, డిఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, రంగా కిసాన్ సంస్థ అధ్యక్షుడు ఆళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు జానకిరామ్ బంధువులు పావులూరి చిరంజీవి సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా జానకిరామ్ సోదరుడు పేలప్రోలు రామకృష్ణ పరమహంస, నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జానకిరామ్ మేనలుడు మారెళ్ల సుబ్బారావు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు. ఈ కార్యక్రమానికి జానకిరామ్ బంధుమిత్రులు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఎంపీగా బొమ్మన్నాడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదో ఒక అసెంబ్లీ సెగ్మెంట్ అయితే పంచాలు అని చెప్పి భావించేవాడు. నీళ్లు లేక అక్కడ నుంచి వలసలు పోతున్న జనాన్ని చూసి వెలిగొండ ప్రాజెక్టు కోసం, నాగార్జున సాగర్ కుడికాలు కోసం ఎన్నో పోరాటాలు, పాదయాత్రలు చేసిన సంగతి మనందరికీ తెలిసింది. అటువంటి పెద్ద ఆయన ఈనాడు మరణించారని చెప్పడానికి ఎంతో చింతిస్తూ ఈరోజు ఆయన మిత్రులు, బంధువులు, అభిమానులు అందరి సమక్షంలో ఈ సంస్కరణలు ఆయన గురించి ఒకసారి మరణించిన విధంగా పెద్దలందరూ వచ్చి ఉన్నారు. వారి యొక్క అభిప్రాయాలు కూడా వాళ్ళ సహచరులు. జానకిరామ్ పెళ్లికి కొంచెం లేట్ మ్యారేజ్ అయ్యి జానకిరామ్ పెళ్లికి మ్యారేజ్ అయ్యాం. అంత్యక్రియలకు హాజరైనప్పుడు నా బాధ అంత ఉంటుంది కాదు. అలాంటి సందర్భం ఎవరికి రాకూడదు, ఏ స్నేహితుడికి రాకూడదు అని చెప్పి నేను భావిస్తా ఉన్నా. అయితే మానవుడు ప్రతివాడు పుట్టించడానికి ఎట్లా తప్పదు, అందరం వెళ్ళాల్సిందే ఏదో ఒక రోజున. మరి ఇక్కడ ఎదురుగా కనపడుతున్న నటరాజు, భాస్కర్ రావు, ఘనశ్యాము పిల్లడు, కానీ ఘనశ్యాము నాన్న ప్రసాద్ ఆ రోజు రాజకీయాల్లో అందరం కూడా గారు మైన్స్ మినిస్టర్గా ఉండి కృషి వల్లనే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పెద్దలు, గౌరవనీయులు మాదాల జానకిరామ్ గారికి అత్యంత సన్నిహితులు పాటిపళ్ళ గోపాలస్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. కానీ దురదృష్టం ఏంటంటే ఇంతమంది కర్నూలు ముఠా ఉన్నారు, కర్నూలు రోడ్డు వాళ్ళు. ఆయన చనిపోబోయే ముందు ఇంత సీరియస్ అడిగారు వాళ్ళు, కానీ చెప్పినట్టయితే నేను ఆ చివరి రోజుల్లో ఆయన చూడటానికి నాకు అవకాశం దొరికేది. ఆ అవకాశం లేకపోవటం అనేదే నాకు విపరీతమైన చింత, దుఃఖం. జానకిరామ్తో నాకు స్నేహితం ఏర్పడటానికి ముందు సగాతతో స్టార్ట్ అయింది, ఒక రకమైన వైవిధ్యం. ఏఎంసీ చైర్మన్ శ్రీ మారెళ్ల వివేకానంద గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వేదికపై ఆశీనులై ఉన్న పెద్దలు, పుర ప్రముఖులందరికీ, మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకు, మహిళలకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను.
మా నాన్నగారి తరంలో వాళ్ళ బ్రదర్స్ వాళ్ళందరూ కూడా ఒక స్వతంత్ర పార్టీ తరఫున ఉండి వాళ్ళందరూ కూడా సన్నిహితంగా తిరిగిన వాళ్ళు. తర్వాత జానకిరామ్ గారు ఇతరత్ర ఈ కార్యక్రమాల వల్ల కానీ లేదా మాకుండే నరవాడతోటి సన్నిహిత సంబంధాల వల్ల మా అమ్మ కజిన్ సిస్టర్ ఆ ఊళ్ళో ఇవ్వటం జరిగింది. చేత రాకపోకలు కూడా చాలా ఎక్కువ జరుగుతుంది. ఆ ఊరు కూడా వరేకవరపాలెం కూడా ఆయన వస్తూ ఉండేవాళ్ళు. ఆ విధంగా వ్యక్తిగతమైన పరిచయాలు ఉండేవి, రాజకీయాలు కానీ ఇతరత్ర ఏం కావాలి. సేనని స్థాపించడంలో చీమకుర్తిలో ఒంగోలులో మఠం బజార్లో స్థాపించినటువంటి 10 మంది ముఖ్యుల్లో నేను కూడా ఒకడిని. ఈ కార్యక్రమానికి ఆ యొక్క ఆంధ్రసేనకి సెక్రటరీ, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడైతే నేను సెక్రటరీగా ఉన్నాను. ఆ విధంగా అప్పుడు మన పెద్దలందరూ కూడా మేము ఉద్యోగంలో, నేను తెలంగాణలో ఉద్యోగం చేస్తూ ఉద్యోగానికి అక్కడ అంతకుముందు 68లో తెలంగాణ ఉద్యోగం జరిగింది. ఎన్నో అవమానాలని భరించి ఎన్నో అక్కడ జరిగినటువంటి ములికి ఉద్యమంలో అక్కడ జరిగినటువంటి ఆంధ్రసేన యాడ్ చేసినప్పుడు కూడా మా నాన్న దగ్గరికి వచ్చి మీరు జీపులు పంపించాలా అని చెప్తే నేను జీప్ తీసుకొని జానకిరామ్ గారిని తీసుకొని వెళ్తాను నాన్న అంటే, నీకేం పర్లేదంటారా జానకిరామ్ బాగా పర్లేదు నువ్వు గమ్మున ఉండంటే, కాలు జానకిరామ్ కాల్ చేసి జానకిరామ్ చొక్కా పట్టుకుని నేను జీప్ తీసుకొని ఆ రోజు జానకిరామ్ తోటి తిరగటం జరిగింది. అదేవిధంగా ఆయనతోటి ఎప్పుడు కూడా నేను మా నాన్నగారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా వారి అన్నగారు మోదాల తిమ్మయ్య గారి కుమారుడు చంద్రమూడి గారికి మా చెల్లెలతో వివాహం జరిగింది 1975 సంవత్సరం. అప్పటి నుంచి కూడా జానకిరామ్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగా సన్నిహితంగా ఉండేవారు. వారి ద్వారానే కర్నూలు రోడ్లోని మన రామకృష్ణ గారు కానీ మరి వారి బంధువులు కానివ్వండి మరి పరిచయం, వారితో సన్నిహితంగా ఉండటం జరుగుతూ వచ్చింది. నాకు పరిచయం చేసింది స్వర్ణ భారతి ట్రస్ట్ నెల్లూరులో వెంకయ్య నాయుడు గారు నాకు మామూలు జానకిరామ్ గారిని అనుగులు పరిచయం చేయడం జరిగింది. ఎందువల్లంటే వెంకయ్య నాయుడు గారిది ఆయన సన్నిహిత సంబంధం ఉన్నాం ఇద్దరికి కూడా. ఆ రోజున వెంకయ్య నాయుడు గారికి ఈయనకి ఒక అలవాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడున్నా కానీ కన్న తల్లిని, మాతృభూమిని, మాతృదేశాన్ని, మాతృభాషను మర్చిపోయినాడు. ఇంట్లో నాయనమ్మలు ఇచ్చిన డబ్బులు, నాన్న ఇచ్చిన డబ్బులు దాచిపెట్టుకొని చిన్న మొత్తంలో ఒక 13 రూపాయలు నేను నా సేవింగ్స్ ఉంటే ఆ జయాంధ్ర ఉద్యమ నిధి అని చెప్పి జానకిరామ్ గారు మా ఊర్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక చిన్న జోన్ లాంటిది పట్టుకున్న సందర్భంలో నేను పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి వచ్చి ఆ ముంత పగలగొట్టి 13 రూపాయలు నేను లెక్కించి ఆ జోన్లో వేయడం జరిగింది జయాంధ్ర నిధికి. అట్లా నేను వారితో ప్రభావితం అయ్యి ఆ తదుపరి కాలంలో కూడా గుంటూరులో నేను జాగర్లమూడి కుప్పస్వామి చౌదరి కళాశాలలో చదివేటప్పుడు మాదాల జానకిరామ్ గారితో మాగుంట కుటుంబం ఉన్న సంబంధం ఏమిటనేది కూడా మీకు వివరించాలి ఈ సమయంలో. మా అన్నగారి కీర్తిశేషులు మాగుంట సుబ్బరామరెడ్డి గారిని రాజకీయంలో 1991 సంవత్సరంలో అంటే ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేసేదానికి ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్లిన మొదటి వ్యక్తి మాదాల జానకిరామ్ గారు అనేది మీకు సవినయంగా కూడా సభకు తెలుపుతున్నాను. నేను వారు నెల రోజుల కిందట ఇక్కడికి ఒంగోలు వచ్చారు. ఆ రోజు మన బిర్లాబాబాయ్ వాళ్ళ ఇంటికాడ కలవటం, ఆ రోజు మాట్లాడడం, తులసిరావు బాగున్నావు అని చెప్పడం జరిగింది. ఫస్ట్ నేను మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత బాబాయ్ గారు ఎంపీగా ఉన్నప్పుడు 2-3 సార్లు నల్లవాడ పోవటం, అక్కడ ఆయనతోటి పరిచయం. అక్కడి నుంచి మాకు బాగా ఎప్పుడు కనపడ్డా కూడా తులసిరావు గారు బాగున్నారని చెప్పనేసి మాట్లాడటం, వాళ్ళతోటి ఆ విధంగా నాకు సంబంధం పొందగలిగింది. జీవించి కూడా జీవిస్తున్నప్పటికి కూడా కోట్లాది ధనం ఉన్నప్పటికి కూడా వాళ్ళు జీవించినట్లు కాదు జనం దృష్టిలో. ఎవడో మారుమూలలు ఉంటారు. మరి కొంతమంది మరణించినప్పటికీ ప్రజల మనస్సుల్లో, హృదయాల్లో నిలబడే ఉంటారు. అదిగో అలాంటి వ్యక్తిత్వం, అలాంటి మనిషి మాదాల జానకిరామ్ గారు.
నిజానికి నాకు కూడా 42 సంవత్సరాల నాడు నాకు కూడా పరిచయం ఆయన. అది ఒక భిన్నమైన పద్ధతుల్లో ఆనాటి పరిచయం అది. అదేవిధంగా ఇక్కడ ఒంగోలులో కానివ్వండి లేకపోతే హైదరాబాద్లో కానివ్వండి అన్నీ గ్రూప్ మీటింగ్స్ పెట్టుకోవడం, దీని మీద ఏ విధంగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పని ఆలోచన చేయటం, 10 మందితో సంప్రదించడం, సక్సెస్ఫుల్గా మూమెంట్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలనే ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు పోయేటటువంటి వ్యక్తిగా సరి సంబంధాలు ఏర్పడ్డాయి. తర్వాత వచ్చేటప్పటికి ఆ రోజుల్లో పివి నరసింహరావు రుద్రకోట గ్రామంలో ఒక అయ్యప్ప గుడిని నిర్మించారు. అయ్యప్ప గుడి సముదాయాన్ని ఆయన ఏప్రిల్ 24 కానీ 23 తారీఖుల్లో ప్రతిష్ట చేయాలని ఒక సంకల్పంతో ఉన్నారు. దానికోసంగా విగ్రహాలు అన్నీ కూడా పూర్తి చేశాము. గుడి నిర్మాణం పూర్తయింది. గుడిని ప్రారంభించడానికి విగ్రహ ప్రతిష్టకి వెంకయ్యనాయుడు గారిని కానీ అందరినీ పెద్దలు పిలిచి భారీ ఎత్తున చేయాలని ఆయన చివరి కోరిక. పెద్దలు వరదామకృష్ణమూర్తి గారు మరియు సభలంకించిన పెద్దలందరూ సహకరించి గుడి నిర్మాణం పూర్తయింది. విగ్రహ ప్రతిష్ట ఏప్రిల్లో జరగనుంది. దయచేసి మత మార్పిడి విధానాలను నిరసిస్తూ ఈ నెల 24వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వల్లూరమ్మ దేవస్థానం వద్ద 112 మంది స్వామీజీలతో నిరసన ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు విశ్వధర్మ పరిరక్షణ వేదిక అధ్యక్షులు శివస్వామీజీ అన్నారు. నిరసన సభ విజయవంతం కోసం నగరంలో ర్యాలీ నిర్వహించారు. మంగమూరు రోడ్లోని పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద నుండి సంతపేట సాయిబాబా మందిరం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, శ్రీశైలం, నెల్లూరు, గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన స్వామీజీలు శ్రీనివాసానంద, భవానీ శంకరానంద, హరిహరేశ్వరానంద, సదానంద స్వామి తదితరులు పాల్గొన్నారు. సనాతన భారత హైందవ ధర్మం విశ్వశాంతిని కాంక్షిస్తూ ప్రపంచం మొత్తానికి మార్గదర్శకాన్నిచ్చింది. అటువంటి ఈ హైందవ ధర్మంలో 100 సంవత్సరాల ముష్కర పరిపాలన, 100 సంవత్సరాల తెల్లవాళ్ళ పరిపాలనలతో ఇక్కడ వారి మతాల్ని బలంగా పాల్గొనేటి చేసి ఈ రోజున స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా సెక్యులర్ అనే పదాన్ని ఉపయోగిస్తూ మరి ఈ రోజున భయంకరమైన వాతావరణం మన భారతదేశానికి ఆవరించి ఉన్నది. ఒక పక్క నుంచి శత్రు దేశాల యుద్ధోన్మాదం, మరొక పక్క నుంచి ఈ మతాల దాడులు ఈ సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేసే పరిస్థితులు ఉన్నాయి. వారు వదిలి వెళ్ళిన ఈ వ్యవస్థ ఈ రోజున అనధికార చర్చల రూపంలో చాలా బలంగా ఈ ప్రకాశం జిల్లా చుట్టుపక్కల సుమారుగా 2000 పైనుంచి 3000 లోపు అనధికార చర్చలు నడుస్తున్నాయి. దీనికి మన కొత్తపట్నంలో మరి అక్కడ ఉన్న ఇబ్బందిని పరిష్కారం చేయడానికి ముందుకు వెళ్ళినా కూడా మరి ప్రభుత్వం చేయటువంటి సానుకూల స్పందన కూడా రాకుండా ఉండేసరికి బటపీఠ ఆశ్రమాధిపతులందరూ కలిసి ఓ హిందూ మేలుకో, నీ ధర్మాన్ని రక్షించుకో అంటూ ఈ నెల 24వ తారీఖున మన వల్లూరమ్మ తల్లి దేవస్థానం దగ్గర నిరసన భజన కార్యక్రమాన్ని సుమారుగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం 112 మంది పీఠాధిపతులు ఇప్పటి వరకు తమ పేరు నమోదు చేయించుకున్నారు ఈ కార్యక్రమానికి రావడానికి. ప్రయాణంలో తప్పిపోయి తీవ్ర అనారోగ్యానికి గురయ్యి రిమ్స్ వద్ద కాలం వెళ్లదీస్తున్న ఓ వ్యక్తి ఒంగోలు వాసి చొరవతో ఎట్టకేలకు కుటుంబ సభ్యులను చేరుకున్నారు. వివరాల్లోకి వెళ్తే జగ్గయ్యపేటకు చెందిన కొమరగిరి రాంబాబు సెప్టెంబర్ 21వ తేదీన తన కుమారులతో కలిసి రైల్లో ప్రయాణిస్తూ ఒంగోలు తప్పిపోయినట్లు తెలిపారు. కావలి వచ్చాక విషయాన్ని గుర్తించిన బ్రహ్మచారి రామకృష్ణ సోదరుడు రవి ఆయన ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయిందని అన్నారు.
గాయాలతో రిమ్స్ వద్దకు చేరిన అతన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ గణేష్ అతన్ని రిమ్స్లో చేర్చి సామాజిక మాధ్యమాల ద్వారా సమాచారం తెలపడంతో వారి కుమారులు గుర్తించి రిమ్స్లో ఆయన వద్దకు చేరినట్లు గణేష్ తెలిపారు. గణేష్ మానవత్వానికి మెడికల్ రిప్రజెంటేటివ్ సంఘం ప్రతినిధులు హరీష్, రిమ్స్ సిబ్బంది, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కుర్రప్రసాద్ బాబు అభినందించారు. రీసెంట్గా ఒక పేషెంట్ని అడ్మిట్ చేసామండి. అతని పేరు వచ్చేసి రాంబాబు. తన ప్రాపర్ వచ్చేసి జగ్గైపేట. యాక్చువల్లీ వీళ్ళు దసరా మూమెంట్లో తిరుపతికి వెళ్ళే రూట్లో ఇక్కడ మిస్ అయిపోయారని చెప్పారు. యాక్చువల్లీ వీళ్ళు కూడా న్యూస్ అనౌన్స్మెంట్ మాత్రం కానీ పోలీస్ కంప్లైంట్స్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ రిలీజ్ చేశారు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. తర్వాత మనకు తీరా చూస్తే మన ఒంగోలులో ఇతను కనిపించారు, రాంబాబు అనే వ్యక్తి. చాలా అపాయస్థితిలో ఉన్నప్పుడు రిమ్స్లో తీసుకెళ్ళి జాయిన్ చేశాము. ట్రీట్మెంట్ కూడా మంచి సదుపాయాలు అందించారు. డాక్టర్స్ కానీ, స్టాఫ్ కానీ, సిబ్బంది కానీ ప్రతి ఒక్కరు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు, వాళ్ళ కొడుకులు కానీ, ప్లస్ వాళ్ళ భార్య కానీ, వాళ్ళ రిలేషన్స్ కూడా వచ్చున్నారు. తప్పిపోయిన వ్యక్తి మా నాన్నగారు. మేము దసరా మూమెంట్లో తిరుపతి పోతుండగా నెల్లూరు మధ్యలో అలా తప్పిపోయినాడు. మేము కావలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాము. ఇంతవరకు దానికి రెస్పాన్స్ ఏమి రాలేదు. 3 నెలల నుండి మేము దొలాడుతూ ఉండగా ఒకసారి ఫేస్బుక్లో మా ఫాదర్ ఫోటో చూడంగానే మీడియా ద్వారా కానీ, ఫేస్బుక్ కానీ అన్నీ ఆన్లైన్ ద్వారా మేము చూసి ఇక్కడ దాకా వచ్చినాము. మా ఫాదర్ దొరికినాడు. చాలా సంతోషంగా ఉంది. రోజు హాస్పిటల్కి వస్తూ అక్కడ పడున్న ఒక వ్యక్తి యొక్క అచేతన పరిస్థితిని గమనించి మన మెడికల్ రిప్రజెంటేటివ్ గణేష్ మానవతా దృక్పథంతో అతని కాలు పూర్తిగా చీమలు పట్టి తింటున్న సందర్భంలో అతన్ని చేరదీసి డ్రెస్సింగ్ చేసి హాస్పిటల్లో చేర్పించి అతని వివరాలు మొత్తం ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా, స్థానిక మీడియా ద్వారా అందరికీ చేరవేసిన సందర్భంలో 3 నెలల క్రిందట తప్పిపోయిన ఒక భార్యకు, 2 పిల్లలకు తండ్రిని, భర్తని తీసుకొచ్చి వాళ్ళకు అప్పగించిన సంఘటన నిజంగా చాలా అభినందదగ్గ విషయం. మరి ఈ రోజుల్లో మానవతా దృక్పథంతో వ్యవహరించే గణేష్ లాంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తున్నారు. లాన్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా గిద్దలూరుకు చెందిన డాక్టర్ జీకే మోహన్ రెడ్డి ఎంపికయ్యారు. జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన మోహన్ రెడ్డికి పలువురు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. గుజరాత్లో, హిమాచల్ ప్రదేశ్లో అభివృద్ధికి పట్టం కట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి అన్నారు. మోదీ హవా ముందు కాంగ్రెస్ చిత్తు అయిందని తెలియజేశారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నగరంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ నగర అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావు, నియోజకవర్గ ఇన్ఛార్జి ఖలీఫతుల్లా బాషా, కొణిజేటి బద్రి రంగనాథ్ ఇంకా పలువురు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు అంటే మొన్న జరిగిన ఎలక్షన్లకు ఈరోజు రిజల్ట్ దాదాపుగా గుజరాత్లో, అదేవిధంగా కూడా హిమాచల్ ప్రదేశ్లో విజయం సాధించినటువంటి తరుణంలో మరొకసారి అందరూ కూడా అంటే గుజరాతీ ప్రజలకు, అదేవిధంగా హిమాచల్ ప్రజలకు కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మనం చూసినట్లయితే మరొకసారి ప్రజలందరూ కూడా అభివృద్ధికే పట్టం కట్టారు. ఎక్కడైతే అభివృద్ధిలో భారతదేశాన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి హవా ముందు కాంగ్రెస్ పార్టీ చిత్తైపోయింది. మొన్నటిదాకా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కానీ వాళ్ళ అవినీతి ప్లస్ పోతే కుంభకోణాల మయాన్ని తట్టుకోలేక కాంగ్రెస్. ఈరోజు మనం భారతదేశం మరొకసారి భారతీయ జనతా పార్టీకి పగ్గం కట్టినట్లు అనమాట. అంటే గుజరాత్కి అయితేమి, హిమాచల్ ప్రదేశ్ అయితేమి అత్యధిక మెజార్టీతోటి ప్రజలందరూ పట్టం కట్టారు. ఎందుకంటే అభివృద్ధి ధ్యేయంగా మోడీ గారు ఈరోజు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రపంచ దేశాల్లో భారతదేశానికి తిరుగులేదని ఎంతో
అన్ని రకాల పథకాలతోటి ప్రజలన్నింటినీ అన్ని రకాల టెక్నాలజీలతోటి ప్రపంచానికి ధీటుగా ముందుకు తీసుకెళ్తారు. దానిలో భాగంగా ఈరోజు గుజరాత్ ప్రజలైతేమి, హిమాచల్ ప్రజలైతేమి భారతీయ జనతా పార్టీకి మరోసారి పగ్గం ఇచ్చారు. వారి ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలో ముస్లిం మైనారిటీ పరిస్థితి దయనీయంగా తయారైందని పలువురు ముస్లిం నాయకులు అన్నారు. విభక్త ఆంధ్రప్రదేశ్లో 52 లక్షల మంది ముస్లింలు ఉంటే కేబినెట్లో ఒక్కరికి కూడా స్థానం లేకపోవడం విచారకరమని ముస్లిం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ మైనారిటీ దినోత్సవం సందర్భంగా ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో ముస్లిం హక్కులు ప్రభుత్వాల నిర్లక్ష్యం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముఖ్యంగా మైనారిటీ దినోత్సవమైన డిసెంబర్ 18ని అధికారికంగా జరపకపోవటం విచారించదగ్గ విషయమన్నారు. ముస్లింలపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్, టీడీపీ నాయకులు పఠాన్ హనీఫ్ ఖాన్, పఠాన్ ఖాన్, టి అరుణ, తన్నీరు ఆంజనేయులు, పెళ్ళూరు చిన్న వెంకటేశ్వర్లు, బాల్సీటి నాగేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ రఘురాం తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మస్జిద్ని పడగొట్టినటువంటి 12 రోజుల తర్వాత మరి ఐక్యరాజ్య సమితి 1992 డిసెంబర్ 18వ తేదీన వరల్డ్ మైనారిటీ డేగా ప్రకటించి మరి ఈరోజు మైనారిటీ డేగా ప్రకటించినటువంటి 18వ తేదీని మరి ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా చేస్తున్నారా అంటే ఎక్కడా చేయడం లేదు. ఈరోజు భారతదేశంలో మత మైనారిటీలుగా ఉన్నటువంటి ముస్లింల పరిస్థితి అతి దయనీయంగా, దారుణంగా, ఘోరంగా, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ముస్లిం సమాజం ఉందంటే అతిశయోక్తి లేదు. మరి ఈరోజు మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో మైనారిటీలో అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి ముస్లిం సమాజం ఈ రాష్ట్రంలో దాదాపుగా 52 లక్షల మంది ఉంటే రాష్ట్ర కేబినెట్ లో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి లేకపోవడం దారుణంగా భావిస్తా ఉన్నాం. ఈరోజు కేబినెట్ లో మంత్రి లేకపోవడం, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా మైనారిటీ ఎదురు ఉండటం. ఈరోజు ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి పెద్ద ఎత్తున చర్చించుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఒక రకంగా ఈ దేశంలో ఉండాలి అంటే మీరు హిందువులైతే ఈ దేశంలో ఉండాలి అని ఒక ధర్మాత్మకమైనటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ప్రకటనలు చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. యూపీలో ప్రజలు చెప్పిన ఆహార పదార్థం మీద ఈరోజు ఖచ్చితంగా ఈ ఆధునిక ప్రపంచంలో ప్రజలందరూ సమానం అని చెప్పి ఆధునిక విజ్ఞానం చెప్తున్నప్పుడు అయినప్పటికీ కూడా విజ్ఞానము, శాస్త్రము ఎంత అభివృద్ధి చెందినప్పుడు కూడా ప్రజల మధ్య తేడాలు, ప్రజల మధ్య అసమానతలు, ప్రజల మధ్య వివక్షతలు జరుగుతున్న సమాజం ప్రభుత్వం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ అసమానతలు తొలగాలని, దాన్ని సంస్కరించుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మైనారిటీ దినోత్సవాలు జరుపుతున్న పరిస్థితి. అయితే ఈ సందర్భంగా ఒక చిన్న చరిత్రకు సంబంధించిన గ్రామీణ విద్యార్థులకు భయం లేని ఆంగ్ల బోధన అవసరమని దక్షిణ భారత రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫెసర్ టిఎస్ గురురాజ్ అన్నారు. ఆంగ్లం మాట్లాడడం ఎలా, బోధించడం ఎలా అనే అంశంపై ప్రసంగించారు.
సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఆంగ్ల ఉపాధ్యాయులకు జరిగిన శిక్షణ శిబిరంలో సర్వశిక్షా అభియాన్ పీఓ వెంకటేశ్వర్లు, ఆంగ్ల ఉపాధ్యాయురాలు పద్మజ, సర్వశిక్షా అభియాన్ జీసీడీఓ ఇన్ఛార్జ్ హేమలత తదితరులు పాల్గొన్నారు. ప్రైమరీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణా కార్యక్రమాలు చేస్తున్నాం. కొంతమంది ఆఫ్టర్ కావట్లేదు. సమ్మర్లో ఆర్ఎన్ఎస్ఏ ట్రైనింగ్స్ సైమల్టేనియస్గా రావడం కాకుండా కొంత ఆలోచన జరిగింది. ఈసారి తప్పనిసరిగా సమ్మర్లో అందరూ కలిపి ఇంగ్లీష్లో కానీ అన్ని భాషల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ఉపాధ్యాయులందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పాఠశాలలో గుణాత్మక విద్య, యూనివర్సిటీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అన్ని అంశాలన్నీ ఎస్ఎస్సీ పనిచేస్తుంది అందరూ తెలుసు. దానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇంగ్లీష్ నుండి నా విరాభాషలో ఒక చిన్న ఉంటుంది. మా మిసెస్ ఇంగ్లీష్ లెక్చర్, ఆమె పీహెచ్డీ చేసినప్పుడు పాల్ మార్షల్ ఆఫ్రో అమెరికన్ ఉమెన్ లిటరేచర్ పాల్ మార్షల్ చేసేస్తారు. అప్పుడు చెన్నై. So we have he asked us to take much more responsibility towards the children to develop communication skills among them. That's why I explained him what is the mode of our English Prakasam, and also we are sharing a lot of problems we are facing in the classrooms also. Very actively participation can be observed in our groups, and mostly we personally met in this occasion only. I think before that we know very little about each and everyone. జిల్లా గ్రంథాలయం ఎదురుగున్న కేకే కంప్యూటర్స్ వద్ద అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేకే కంప్యూటర్స్ ఎండి రవీంద్ర దంపతులు పడిపూజ కార్యక్రమం నిర్వహించారు. అయ్యప్ప స్వామికి పంచామృత అభిషేకం చేశారు. అయ్యప్ప మాలదారులు చేసిన అయ్యప్ప భజన కార్యక్రమంలో భవానీ మాలదారులు, గోవింద మాలదారులు పాల్గొన్నారు.
స్వామి స్వామికి అభిషేకం మన అయ్యప్ప స్వామికి అభిషేకం మన అయ్యప్ప స్వామికి అభిషేకం స్వామికి అభిషేకం మన అయ్యప్ప స్వామికి అభిషేకం అయ్యప్ప 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 బోయా వాల్మీకులను ఎస్టీ జాబితాల్లో చేర్చే ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ యానాది సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ నిమ్మల దశరథ రామయ్య డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. జిల్లా యానాది సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు కొడముల రామచంద్రయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాచగిరి మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాకాని లక్ష్మీనారాయణ, టి చంద్రమౌళి, కె మాల్యాద్రి, ప్రధాన కార్యదర్శి బొజ్జా రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం మరియు ప్రతిపక్షం ఉమ్మడిగా కలిసి మరి ఆదివాసీల్లో బీసీ కులస్తులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందినటువంటి ఓయా వాల్మీకుల్ని చేర్చుతూ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం దురదృష్టకరం. ఇదే పందాలో మరి తెలుగుదేశం ప్రభుత్వం ఈ యొక్క చేర్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే రానున్న ఎన్నికల్లో సరైన గుణపాఠం ప్రతిపక్షానికి అధికార పక్షానికి తెలియజేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మరి ఏబిసిడి వర్గీకరణ ద్వారా మా యానాదులు అణగారిపోయి ఉన్నారు కనుక వారికి ఏబిసిడి వర్గీకరణ చేసి యానాదులకు సముచితమైన న్యాయం చేకూర్చాలని ఈరోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ బీసీ బోయిలను చేర్చడాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి కుట్రను వివరించి 48 గంటల ధర్నా నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా ఐ విజయసారథి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల విజయవాడలో జరిగిన రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా విజయసారథికి పలువురు తమ శుభాకాంక్షలను తెలియజేశారు. ముస్లిం రచయితల సంఘం ఆధ్వర్యంలో ముస్లిం ఉత్తమ ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో షేక్ హుస్సేన్, షేక్ మౌలాలి, మహమ్మద్ రఫీ, గంధవ్ రాజశేఖర్, హుమయూన్ బాషా, కరీమున్నీసా బేగంలకు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం రచయితల సంఘం అధ్యక్షుడు షేక్ మహబూబ్ జాన్, ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు బి హనుమారెడ్డి, కవులు రచయితలు ఎంవిఎస్ శాస్త్రి, కుర్రా ప్రసాద్ బాబు, ఏనుగుల సురేష్, భువనగిరి పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. భరత ఖండమందు జరించిన భవ్య భాషారాజ్యం మొగలాయుల పాలన భాషను యత్నించే వలెత్తు జగం విద్యాలయాలలో జనుల చేత మండల రిసోర్స్ పర్సన్గా జీవన సౌందర్యం చదువుల క్రీడలో ఎదురుపడిన వీణాపాణి జ్ఞాన జ్యోతులు చల్లే సుకుమార శిఖామణి విజ్ఞాన ధరుణి రప్పించి ఈ పురస్కారం అందజేస్తుంది. వేదికను అలంకరించిన మూర్తి గారు హుమాయూన్ చూసి తండ్రి గర్విస్తూ ఉన్నాడు. పుత్ర పౌత్రాభివృద్ధిగా ఆశీర్వదిస్తూ ఈ పుట్టిన రోజు శుభవేళ అందరూ
కేంద్రంలో బీజేపీ అధికారంలోనికి వచ్చిన తర్వాత హిందూ మతోన్మాదం పెరిగిపోయిందని, అసహనం ఎక్కువైందని సిపిఐ నగర కార్యదర్శి ఉప్పుడూరి ప్రకాష్ రావు విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా పేర్కొన్నారు. మహాసభలకు సంబంధించిన ఆహ్వాన సభ్యుల పేర్లను ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్డి సర్దార్, కారుమూడి నాగేశ్వరరావు, చంద్రమౌళి, నరసింహం, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం బలపడేదానికి, వామపక్ష శక్తులు ఐక్యంగా పోరాడడానికి వేదికగా దేశవ్యాప్తంగా సిపిఐ పార్టీ జాతీయ మహాసభల్ని కేరళలో ఏప్రిల్లో జరిగే సందర్భంగా మరి నిర్మాణయుతంగా పార్టీని శక్తివంతంగా మార్చుకోవడానికి అనుగుణంగా ప్రకాశం జిల్లా కమ్యూనిస్టు సమితి 15వ జిల్లా మహాసభల్ని ఫిబ్రవరి 4, 5, 6 తారీఖుల్లో మా ఒంగోలు నగరంలో నిర్వహించబోతున్నాం. ఈ నిర్వహించే దాంట్లో మరి ఒక ఆహ్వాన సంఘాన్ని కూడా మేము నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ట్రాక్ స్టార్ మెలోడీ వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్లో ట్రాక్స్ పై నిర్వహించిన సంగీత విభావరి అందరినీ ఎంతగానో అలరించింది. చెన్నైకి చెందిన సినీ గాయకులు రాము, గూడూరుకు చెందిన గాయని సుజాత, సంస్థ అధ్యక్షులు మామూర్తి, ఐ మురళీకృష్ణ పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ప్రకాశం జిల్లా రచయితల సంఘం కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇవిగో మల్లెపూలు, తెల్ల చీర కట్టుకో, మల్లెపూలు పెట్టుకో, తెల్లారు నా పేరు వల్లించుకో. ఇదే అసలు రాత్రి, ఇదే అసలు రాత్రి. ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు, ఇదిగో తెల్ల చీర, ఇదిగో మల్లెపూలు. కోలు కోలమ్మ కళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోడి ఉంది ఇచ్చుకోవా. లాటుగా అందాలన్నీ చాటుగా ఇస్తావా. కోలు కోలమ్మ కళ్ళ కోకే కాకెత్తు కళ్ళ కోడి ఉంది ఇచ్చుకోవా. लगती हो चांद का ये टुकड़ा हम कितनी चांदी. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు, ప్రణయ సుధారాగా నా బ్రతుకు నీది కాదా. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలు.
అందుకోనా ఆదమరించి కలకాలం ఉండిపోనా ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూసిన పొదరిల్లు అందమైన సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంబేద్కర్ భవన్లో ఘనంగా సెమీ క్రిస్మస్ సంబరాలు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్న ఎమ్మెల్యే దామచర్ల, ఎమ్మెల్సీ మాగుంట. ఘనంగా మాజీ మంత్రి మాదాల జానకీరాం సంస్మరణ సభ. మాదాల జానకీరాం పేదల రైతుల పక్షపాతి అని కొనియాడిన వక్తలు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లో బీజేపీ విజయం పట్ల పార్టీ శ్రేణుల సంబరాలు. అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని పార్టీ నేతల వెల్లడి. సత్య న్యూస్లో నేటి మాట. పరిస్థితులు అనేవి మన ఆధీనంలో ఉండవు, కానీ మన ప్రవర్తన మాత్రం మన ఆధీనంలోనే ఉంటుంది, ఉంచుకోవాలి కూడా. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.